అన్నా మెగాస్టార్ అంటే బాసు ఏం యాక్టింగ్ చేసిందమ్మా ప్రభాసు దేవుడికి ఇస్తాం మారుతి ఏం చిన్న విషయం అయ్యా మారుతి అసలు ఏందన్నా అసలు మా ప్రభాస్ గారిని ఒకప్పుడు బుజ్జివాడు నిన్న మిస్టర్ సబ్జెక్ట్ అలాంటి సినిమాలు అలాంటి యాక్షన్ సినిమా నైట్ తింటాము రోడ్డు ప్రభాస్ లేదు పోటీ రాజు మా ప్రభాస్ రాజు అన్నా సినిమా మాత్రం చాలా చాలా రోజుల తర్వాత మా రొమాంటిక్ బాయ్ సల్లారు కలికి చాలా స్పేషల్ అన్నా అవన్నీ పక్క పోయినాయి మా ప్రభాస్ లౌడ్ గా క్యూట్ గా రొమాన్స్ చేస్తా అంటే ఎంత మంచిగా అనిపించేది అసలు రాజ్యా సాబ్ ఒకటి కాదు రెండు ముగ్గురు హీరోయిన్లు ఇటు 5 నిమిషాలు హీరోయిన్ వస్తా ఉంటే రొమాన్స్ హీరోయిన్ రోజా వాడి ఆ లవ్ బాయ్ ఇస్తాడు అమ్మాయికి కిస్ ఇస్తాడన్న కొరికేసాడు అంటే ఒక లవర్ బాయ్ మేము ఏం చేయాలని ఒకప్పుడు బుజ్జివాడు సినిమాలో ప్రభాస్ ని ఎలా చూసాము నాకే చాలా బాగా వచ్చింది గోదావరికి ఫేమస్ పులసా ప్రభాస్ కి లేదు సాటి తెలుసా ఇండియన్ కి బాస్ మన ప్రభాస్ భయా అరుంధతి కాంచనట్టు మసలు ఇదే పడిగారు హర్రరు ఎంటర్టైన్మెంట్ కామెడీ మనకు సినిమా కావాల్సిన నిల్చు తమను ఓసి వేసినవా ఎంసీ వేసినవా ఏ బ్రాండ్ వేసినా నాకు చెప్పిన తాక ఏం ఎనర్జీ అయ్యా స్టార్టింగ్ కొడుతూనే ఉంటాడు ఆ బాక్సులు పగలి బాక్సులో పగలి ఈ డ్రమ్స్ ఉన్నాయో అని ఏం కొట్టిన ఒక్క ఏం చేసిన ఆ ముసలితో ఫైట్ ఉంటాయన్నా ఇలా తిప్పి దెంగుతో కవత కొడతాను ఏం ఫైట్ నా ఒక్క సీన్ పెట్టే డబ్బులు మొత్తము కానీ సినిమాలో మాత్రం ప్రభాస్ అని చాలా చాలా బాగా చూపించారు మెయిన్ గా మారుతి గారు చిన్న చిన్న మిస్టేక్ వేసే సెకండ్ హాఫ్ అది తీసుకోండి సార్ ఎందుకంటే అయితే దెబ్బ అవకాశం ఉంది సో ఫైనల్ చెప్తా బాబు బాబు ప్రభాస్ బాబు ఇంత స్టైల్ ఇచ్చినప్పుడు ఇచ్చాయట చెప్పరా చెప్పు ఇప్పుడే పోయా గమన్ కానీ అన్నా అదో ప్రతి ఛానల్ షార్ట్లు పడాలా షార్ట్స్ వీడి కాడాలా పెట్టాను గమన్ అన్నా ప్రతి ఛానల్ రావాలి నేను మన ఫీల్ అవుతా ఆత్మహత్య చేసుకుంటా మీరు చేయకపోతే ఇప్పుడే రాజా సాబ్ సినిమా చూశాను భయ చాలా బాగుంది ప్రభాస్ అన్న మనం ఇప్పటిదాకా కామెడీలు యాక్షన్లు డ్రామాలు అన్నిట్లో చూసాం కానీ ఫస్ట్ ఒక హర్రర్ అన్నమాట ఒక హర్రర్ గా థ్రిల్లర్ గా రొమాంటిక్ జోన్ చూస్తాను భయ చాలా బాగుంది సినిమా చూస్తున్న సేపు ఇది ప్రభాస్ అన్న 1 man షో ఇది అంతే ప్రభాస్ అన్న యాక్టింగ్ గానీ ఆ డైలాగ్స్ గానీ అన్నిటికి మించి కామెడీ గానీ ఇక్కడ కొన్ని అంశాలు చెప్పుకోవాలి గతంలో మనకి మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ చాలా సినిమాలు చూసాం ప్రభాస్ గారిని ఆ లుక్ లో ఏదన్నా ఉంది అనుకుంటే ప్రభాస్ గారిని అంత అద్భుతంగా లుక్ లో చూపించినటువంటి సినిమా ఏదన్నా అంటే అది రాజా సాబ్ అని చెప్పుకోవచ్చు సో ఇది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని మారుతి గారి సినిమాని తీసుకొచ్చారు చాలా బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభాస్ గారికి ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాక్షన్ పార్ట్ తో ప్రభాస్ గారిని ఈ సినిమా నిర్మించారు ఇక్కడ కొన్ని హై గ్రాఫిక్స్ ఉన్నాయి ఏంటి హై గ్రాఫిక్స్ అంటే కూడా సంజయ్ దత్ అంతా కూడా అంటే గతంలో కోల్పోయినటువంటి రాజు యొక్క చరిత్రని మనకి సంజయ్ దత్ క్యారెక్టర్ చేశారు చాలా అద్భుతం చెప్పుకోవచ్చు నిత్య జీవితంలో ప్రభాస్ గారు ఎలా ఉంటారో తెర మీద కూడా 2 సీన్స్ యాడ్ చేశారు నేను అక్కడ కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయాను ఆడియన్ కొన్ని పాయింట్లు డిస్పాయింట్ అవుతాడు ఎందుకు డిస్పాయింట్ అవుతాడంటే ప్రభాస్ గారికి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి నిజ జీవితంలో కూడా మ్యారేజ్ కోసం ఎలా ఎంత క్యూ కడతారు ఎలా ఉంటారు అన్నది ఇక్కడ మెయిన్ సన్నివేశాలు ఆ సన్నివేశాలు మాత్రం డిస్పాయింట్ కావద్దు సో మూవీ మాత్రం కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుడు డిస్పాయింట్ అవుతాడు ఆ అవతారంలో ఇప్పుడు హై గ్రాఫిక్స్ ఉన్నాయి నిజ జీవితంలో ఉన్న సన్నివేశాలని ఇవన్నింటినీ కూడా కూడగట్టిన అంశాలు కాబట్టి తెలుసుకోవాల్సింది కాబట్టి సో మూవీ ఓవరాల్ మాత్రం ప్రభాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి మాత్రం ఆయన కట్అవుట్ హైట్ వెయిట్ కి రాజయోగంలో ప్రభాస్ గారు అంతా అద్భుతంగా కనిపిస్తారు రాజయోగంలో ఆయన పిండి పెట్టిన కొట్టిన ప్రభాస్ గారు డైలాగ్ కూడా సో నాకు నన్నెవడే నా ఎంతవడే వచ్చే డైలాగ్ ఉంది చాలా అద్భుతంగా ఉంది సో ఆ డైలాగ్ కూడా ఏంటంటే మీరందరూ ఇలా ఉంటే నేను అలా 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 వేసేస్తాడు నోట్లు వేస్తాడు ఇలా నోట్లు విసిరేయడం కట్ట అంటే డబ్బులు ఇలా అంటే ఒక ఎమోషనల్ షూట్ ఉంది అది మాత్రం గూస్ ప్రభాస్ డాన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ప్రభాస్ ముసలి చాలా బాగుంది నాకు నచ్చింది అయితే అసలు అద్భుతంగా ఆ ముసలి యొక్క ఫైట్ ప్రభాస్ గారు ఆ ముసలిని ఫైట్ కొట్టి బాగా ఎరగదీసేస్తాడు అక్కడ ముసలిని మాత్రం ఎరగదీసినటువంటి ఫైట్ లో అద్భుతంగా ప్రభాస్ గారు అసలు ఆయన బాడీ కట్అవుట్ ఫిజిక్ ఆ యొక్క ఫిట్నెస్ ఎలా చేశాడనేది నాకు ఆశ్చర్యం వేసింది అసలు గతంలో ఉన్నటువంటి ప్రభాస్ గారు ఇప్పుడు ప్రభాస్ గారు ఇలా ఎలా తయారయ్యాడు అనేది నాకు కనిపిస్తాయని చాలా బాగుంది ఆడియన్స్ కి అంటే గతంలో మన సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్ చేస్తారు కాబట్టి సంక్రాంతికి అన్ని సినిమాల్లో
ఈ సినిమా కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం అప్పుడు చూడాలి. సో మూవీ మాత్రం ప్రభాస్ గారికి ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారికి ఒక ఆయన యొక్క ఇమిటేషన్ కి ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారికి ఉన్నటువంటి ఒక ఫీలింగ్ మాత్రం ఎమోషనల్ గానీ ఫ్యాన్స్ లో మాత్రం దోష ఎక్కడ తగ్గలేదు. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడండి. ప్రతి ఒక్క థ్యాంక్ యూ. మీ పెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. సినిమా బాగుంది. సినిమాలో ఉన్న హీరోయిన్లు బాగున్నారు. వాళ్ళ సామాన్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. మీతో పీజీ ఉండాలి. నాకు అర్థం కాదు. పీజీ ఉండాలి. ఈ సినిమా చూడాలంటే మినిమం పీజీ ఎంటెక్ ఉండాలి. మీతో వాళ్ళకి అర్థం కాదు. సినిమా చూడకండి అన్న. స్వర్గం అంటే వాల్యూ ఉందన్న. అన్న స్వర్గం అంటే వాల్యూ ఉంది. అవునా అవునా కదా. రంభ ఇప్పటి కూడా అన్న, అరే నీ అమ్మాయి పోతుంటా రంభలా ఉందిరా, ఊర్వశిలా మేర ఉందంటారు కదా. చూడండి, మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. అబ్బా ఏ నష్టంలే. నాకైతే న్యాయం జరిగింది. డైరెక్టర్ ఐ లవ్ యూ. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ ఉండాలి కాదు, పీజీ ఉండాలి. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఇందులో రమ్మ ఉంది, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఇంద్రుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా స్వామి ప్రభాసు ఈ జన్మలో ఇంత అంటే ప్రభాస్ కు తీసే కథ కాదంట అది. చిన్న సినిమా హీరో తీసే కథను ప్రభాస్ సినిమా. నీకు చెప్పనా అన్న, ప్రభాస్ హీరో, నువ్వు డైరెక్టర్ అయినా కానీ నీకు రెట్టింపు డబ్బులు వస్తాయమ్మా. నీ ప్రొడ్యూసర్ లాస్ వస్తే దీన్ని తీసుకొని మోహన్ బాబు కొట్టినది కొట్టినాను. ప్రొడ్యూసర్ కి లాస్ వస్తే ప్రొడ్యూసర్ కి చెప్తున్నా, డైరెక్టర్ కి చెప్తున్నా, మీరు ఒకరిని పెడతారా, ముగ్గురిని పెడతారా, 30 మందిని పెడతారా, 36,000 పెడతారా, 33 లక్షల మందిని పెడతారా, పెట్టండి. మీరు ఏదైనా పెట్టండి. ప్రభాస్ హీరో నష్టం వచ్చిందంటే నేను ఇక్కడనే గొంతు కోసుకొని చచ్చిపోతా. ఇప్పుడు ముగ్గురిని పెట్టింది కదా, 30 మందిని పెట్టాను. 300 టికెట్ ఉంది, 500 టికెట్ ఉంది. 500 కాదు, 5,000 పెట్టే చూస్తాం. 30 మందిని పెట్టండి. ప్రొడ్యూసర్ కు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి. అది ప్రభాస్ సత్తా అంటే. అది చాలా మంది ఫ్యాన్స్ నేనైతే ఏం చేయాలన్నా, ఇప్పుడు ఎవడో నన్ను ఫైర్ చేసి సినిమా అమ్మలే, నా డబ్బులు టికెట్ చూపానా నా డబ్బులు పెట్టినా, నేను చూసిన ఎంత టికెట్ దాదాపు 500 దగ్గర ఉన్నది. నా సినిమా నా డబ్బులు పెట్టుకొని నేను చూసిన, ఒక రోజు కూలి, ఫుల్ ఎంజాయ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకైతే నచ్చింది. అన్నా స్వర్గం చూసిన అన్న, ఇంకేం కావాలన్నా. ఐమా థియేటర్ లో 9వ తారీఖు ఐమా థియేటర్ లో స్వర్గం చూసిన. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. వేరే వాళ్ళతో నాకేందన్నా, వేరే వాళ్ళతో నాకేంది చెప్పు. నాకు సంబంధం లేదు, లేదన్నా. నాకు కావాల్సింది రంభ, ఊరొస్తే మేనక, తిలోత్తమ బాగుంది. మరి ఓలోకలు గర్వాలి కాబట్టి ప్రభాస్ గడిచిండు. ఇంకేం కావాలి మరి? కర్వాలి కదా, ఓలోకలు గర్వాలి కదా. ఒక్కళ్ళే కలిసి నీకు ఇద్దరు వదిలిపెట్టి ఎందుకు వదిలిపెట్టాలి? బాగుందన్నా, రొమాన్స్ నచ్చింది నాకు. ఫైట్ నాకు అనరాదు, అమ్మాయిలా కానొచ్చాడు నాకు. రమ్మ ఊరొస్తే మేనక అంతే. లాగ్ ఉండే బదులు నా క్రొకడైల్ సినిమాలో మొత్తం కవర్ అయిపోయింది. రెబల్ స్టార్ ఆబ్వియస్లీ ఎంత లాగ్ అవును అంతే క్యారెక్టర్. అవును, వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. రేటింగ్ అంటే కొద్దిగా లాగ్ ఉండే, సో 9 అనుకోండి. బట్ మస్తు ఉండే. ఆ క్రొకడైల్ సినిమాలో మొత్తం క్రేజీ ఉండే. మ్యూజిక్ అయితే మస్తు ఉండే. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాజ్ హైప్. మస్తుంది. ఫస్ట్ హాఫ్ అవును కొద్దిగా, బట్ సెకండ్ హాఫ్ వల్ల కవర్ అయిపోయింది. బాగుండే, అనుకోవచ్చు. అది ఫ్లాప్ అయితే పక్క హీరోల హిట్. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్, సో ఆబ్వియస్లీ హిట్.